హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఇదైతే నా మార్నింగ్ బ్లాగ్ అండి. ఇంకా నా మార్నింగ్ బ్లాగ్లో అయితే నేను ఈరోజు టిఫిన్ చేస్తున్నా. టిఫిన్కి ఇడ్లీ అయితే వేస్తున్నా. ఇడ్లీ పిండి అయితే కలిపేసుకుంటున్నా. నైటే మిక్స్ చేసి పెట్టుకున్నా కదా, ఇంకా దాంట్లో అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇంకా ఇక్కడైతే ప్లేట్లకి అయితే ఆయిల్ వేసుకొని అన్ని ప్లేట్లకి అయితే అప్లై చేస్తున్నా. ఫాస్ట్గా వేస్తున్నా, ఎందుకంటే ఇంకా మా ఆయన అయితే పనికి వెళ్ళాలి ఫ్రెండ్స్, అందుకనేసి ఫాస్ట్గా చేస్తున్నా. ఇప్పటికీ లేట్ అయింది. ఇంకైతే పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసేసి పక్కనైతే చట్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నా. దానికోసం అయితే పచ్చిమిర్చి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ మధ్య అయితే నేను వీడియోస్ పెట్టగా చాలా అయిందండి. ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పెట్టాలని అయితే డైలీ అనుకుంటున్నాను. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిర్చి అయితే వేగిపోయినాయి. అవి అయితే తీసి మిక్సీ జార్లో వేసుకొని పల్లీలు అయితే వేయించుకుంటున్నా. పల్లీలు కూడా వేగిపోయినాయి. చింతపండు, సాల్ట్, పప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, అది శనగపప్పు, అవి అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టైం అయితే 7:15 కావచ్చింది ఫ్రెండ్స్. ఆయన అయితే పనికి వెళ్ళిపోవాలి, అందుకనేసి ఇంత ఫాస్ట్గా చేస్తున్నా. వీడియో తీయటం కూడా కష్టంగా ఉంది, కానీ తప్పదు, తీసి పెట్టాలనేసి అయితే అనుకున్నా. ఇంక ఇక్కడైతే తాలింపు పెట్టేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవైతే వేసేసుకోవాలి పోపుకి. తాలింపు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చట్నీ అయితే తయారైపోయింది. ఇంకెక్కడైతే ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఆరుగా ఇవ్వాలి, తినేసి అయితే పనికి వెళ్ళిపోతారు. ఇంకెక్కడైతే మా పాప అయితే దేవునికి దండం పెట్టుకుంటుంది. టిఫిన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ప్లేట్ అయితే మాసూరికి, ఇంకా ఆడైతే స్నానం చేస్తున్నాడు. అయితే టిఫిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు టిఫిన్ చేస్తారా లేదా మరి కామెంట్ చేయండి. ఇంకా ఉదయం అయితే దేవుడి గుట్లో పేపర్ మారుస్తా. పేపర్ అయితే అలానే పెట్టేసాను. ఇంక ఇప్పుడైతే తీసి క్లీన్ చేయాలి. ఇంకా ఇక్కడైతే సాయంత్రం అయింది ఫ్రెండ్స్. సాయంత్రం అయితే మా పిల్లలకి నేను బొరుగులు మసాలా వేస్తున్నా. బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటామంటే లేదు, ఇంట్లో ఉన్నాయి కదా బొరుగులు అనేసి అయితే నేను బొరుగులు మసాలా వేస్తున్నా. ఇక్కడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. అలానే ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకుంటున్నా.
ఇక్కడ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇంకా పిల్లలు కదా అందుకనేసి అయితే నేను లైట్గా వేస్తున్నా. అలానే సాల్ట్ కూడా వేసుకుంటున్నా. సాల్ట్ కూడా లైట్గా వేసుకోవాలి. మసాలాలో సాల్ట్ తక్కువే పట్టేసిద్ది. ఇంకా అలానే ఒక్క నిమ్మకాయ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇది పిండుకోవాలి. ఇంకొకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంకా సాల్ట్ అన్నీ దీనికి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇంకెక్కడైతే గిన్నెలో కలపడం కుదరట్లేదు అనేసి బేషన్లో అయితే వేసుకుంటున్నాను.